రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను కూడా అధికారులు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాట్లు చేశారు. పోలీసులు అభ్యర్థులను తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. పరీక్షా కేంద్రాలు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి హాజరవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు మొదటి పేపర్ జరగ్గా, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెండో పేపర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాలతో కూడిన ప్రత్యేక ఓఎంఆర్ షీట్లో అభ్యర్థులకు ఇచ్చారు. మొత్తం 783 పోస్టులకు 33 జిల్లాల్లోని 1368 పరీక్షా కేంద్రాలు, 58 ప్రాంతీయ కేంద్రాల్లో పగడ్బందీగా పరీక్షలు జరుగుతున్నాయి. నేడు రేపు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లను కూడా చేసింది. పరోక్షంగా 75,000 మంది వివిధ స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. గ్రూప్ 2 పరీక్షకు దాదాపుగా 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని కూడా అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామని, అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఫలితాలు త్వరలోనే ఇస్తామన్నారు. 4 సార్లు వాయిదా పడ్డ తర్వాత ఈసారి పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రూప్ 3 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ 2 కు హాజరయ్యారని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వివరించారు. ఈసారి గ్రూప్ 2 ఫలితాలు చాలా వేగంగా ఇచ్చి మార్చిలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా కూడా కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు మూడో పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నాలుగో పేపర్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని స్థాయిల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశామని, జవాబు పత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్లో పాయింట్లు పెట్టినట్లు కూడా కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అఖిల భారత సర్వీస్ యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఈ నెల 18, 19 తేదీల్లో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేతృత్వంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లనుంది. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్కి మంచిర్యాల జిల్లాలో మొత్తం 14,951 మంది అభ్యర్థులు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని అపియర్ అవుతున్నారు. వాళ్ళ కొరకు మన మంచిర్యాల జిల్లాలో మొత్తం 48 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 48 సెంటర్లకు గాను 9 రూట్లుగా ఏర్పాటు చేసి 9 మంది రూట్ ఆఫీసర్సు, తర్వాత జాయింట్ రూట్ ఆఫీసర్సు వాళ్ళు ఆ విధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మార్నింగ్ 5 గంటలకే పేపర్లు తీసుకెళ్ళి ప్రతి సెంటర్లో 7 గంటల లోపు పేపర్లు అన్నీ కూడా ఓఎంఆర్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ చేర్పించడం జరిగింది విత్ వెపన్ ఎస్కార్ట్. ఆ తర్వాత ఇక్కడ 16 మంది
ఫ్లయింగ్ స్క్వాడ్స్ని పెట్టడం జరిగింది. 48 చీఫ్ సూపరింటెండెంట్లు పనిచేస్తున్నారు. మొత్తం 650 మంది ఇన్విజిలేటర్లు పనిచేస్తున్నారు. మొత్తం 16 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ల పర్యవేక్షణలో ఆర్సీ రీజనల్ కోఆర్డినేటరు, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రూప్ 2 ఎగ్జాము ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతలో ప్రతి సెంటర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అభ్యర్థులు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ సెల్ ఫోన్స్ ఆ తర్వాత షూ కూడా అలో చేయటం లేదు. అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేయటం జరిగింది. ప్రతి సెంటర్లో మంచినీళ్ళ ఏర్పాటు, శానిటేషను, ఆ తర్వాత 2 సెంటర్లలో స్క్రైబ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగుల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్క్రైబ్ అవసరం ఉన్న వాళ్ళకి 35 మంది స్క్రైబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఎగ్జామ్స్కి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్నీ సవ్యంగా చేయడం జరిగింది. అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు మీడియాతో యుక్తంగా.